నమస్కారం అండి. అంకమరావు గారు నమస్కారం. నమస్కారం. శివశంకర్ గారు, అంటే ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ వినాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్న మాటలు, అంటే ఏదో సినిమా డైలాగుల్లాగా కాస్త హైపు, అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ ఇమేజ్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా. మొన్న కూడా అభిమానులు, గొడవలు, కేరింతలు, ఆయన ఎంత కంట్రోల్ చేసినా అదంతా సహజంగా ఉంటుంది. అది పక్కన పెడితే నాకేమనిపించిందంటే ఇట్స్ ఎ క్లియర్ స్ట్రాంగ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం హోదాలో. అంటే ముఖ్యమంత్రి ఆల్రెడీ లా అండ్ ఆర్డర్ విషయంలో ఎలా ఉండాలని హోమ్ మినిస్టర్కి అధికారులకు దిశానిర్దేశం చేసిన తర్వాత దానికి కంటిన్యూస్గా ఎలా ఉంటుందని ఒకటి, దీని తర్వాత ఎలా ఉంటుందో మాట్లాడదాం. ఫస్ట్ ఇంత సీరియస్ వార్నింగ్ ఇవ్వడానికి, ఈ పదవీ బాధ్యత అనే కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన చాలా అంశాలు ప్రస్తావిస్తూ ఈ వార్నింగ్ ఇవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటి? రిషి గారు, గుడ్ మార్నింగ్ అండి. చర్చలో పాల్గొన్న పెద్దలందరికీ, AB9 ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. యాక్చువల్గా ఈ గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు మనం పరిశీలిస్తే రిషి గారు, ఒక చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే తీరు, రెండవది బ్యూరోక్రసీని వార్నింగ్లు ఇవ్వడం, తరువాత PPP విధానంలో మెడికల్ కాలేజెస్ ఎవరైనా తీసుకునేటట్టయితే వాళ్ళని జైల్లో పెడతానన్న వార్నింగ్ ఇవ్వడం, ఇదంతా ఎంత అరాచకమైనటువంటి ప్రక్రియ మొదలెట్టారు అని అంటే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇది చాలా దుర్మార్గం అండి. రాజ్యాంగం మనకి, ప్రజాస్వామ్యం, రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగాయి, దాని ప్రకారం ఏర్పడిన ప్రభుత్వం చేసే విధానాలు ఉంటే విధానాల అంశంగా విమర్శించవచ్చు, తప్పు లేదు. అది ప్రతిపక్ష పార్టీ బాధ్యత కూడా. అది మానేసి ప్రతిదాన్ని బ్లాక్ మెయిలింగ్ యాటిట్యూడ్తో ఆయన వార్నింగ్లు ఇవ్వడం మొదలు పెడుతున్నాడు ప్రభుత్వం మీద. అంటే అది ప్రభుత్వం మీద ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం ప్రకటించినట్టే ఆయన వ్యాఖ్యానాలు ఉంటున్నాయి గత కొద్ది రోజులుగా. ఇది కరెక్ట్ కాదండి. ఎవరికి దేశంలో భారతదేశ రాజ్యాంగాన్ని అనుసరించి ఏ ప్రతిపక్ష నాయకుడికి కానీ, ఏ రాజకీయ నాయకుడికి కానీ రాజ్యాంగం అనుమతించలేదు ఈ రకంగా ప్రవర్తించడానికి. సో తను ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికే ఉన్నాడు తప్ప, ప్రభుత్వాన్ని, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వానికి మాస్ వార్నింగ్లు ఇవ్వడం అన్నది అసలు ఎక్కడ జరగలేదు. దేశంలో ఏ రాష్ట్రాల్లో కూడా ఈ సంస్కృతి, దుష్ట సంస్కృతి లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా ఆలోచింపజేసింది. అసలు ఏమిటి ఇది? ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధికారుల మీద, పోలీసుల మీద ఎక్కడున్నా వెతికి పట్టుకుంటామనే డైలాగులు అసలు ఏ సంస్కృతి ఇది అని చెప్పి, ఇక లాభం లేదు అని పవన్ కళ్యాణ్ గారు నిన్న మా జనసేన నాయకుల పదవులు తీసుకున్నటువంటి పదవీ బాధ్యత సందర్భంగా సో చాలా ఖచ్చితమైనటువంటి సంకేతాలు ప్రతిపక్ష నాయకుడికి పంపించారు. అలాగే ప్రభుత్వానికి కూడా దిశానిర్దేశం చేశారు లా అండ్ ఆర్డర్ మీద. లా అండ్ ఆర్డర్ మీద సింగపూర్ అభివృద్ధి కాదు, సింగపూర్ లాంటి పాలన కూడా ఉండాలని ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది రిషి గారు. సో కాబట్టి ప్రతిపక్ష నాయకుడు ఈ వికృత చేష్టల్ని ఎదుర్కోవడానికి ఈ రకంగా చేయవలసిన, ఆయన మాట్లాడవలసినటువంటి అవసరం ఏర్పడింది ప్రస్తుతం. అది నా అభిప్రాయం. సాహెబ్ గారు, ఇప్పుడు అధికారం పోయినా అహంకారం